ఒకటే ప్లేస్లో 2 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. షాప్ ఏ, షాప్ బి. ఇద్దరు సేమ్ మ్యాగీ సెల్ చేస్తున్నారు, సేమ్ ప్రైస్కి సెల్ చేస్తున్నారు. కానీ షాప్ ఏలో మాత్రం చాలా తక్కువ మంది మ్యాగీ కొంటున్నారు, షాప్ బిలో మాత్రం చాలా మంది మ్యాగీ కొంటున్నారు. ఎందుకు ఇలా అవుతుంది అని తెలుసుకోవడానికి ఒక బిజినెస్ మ్యాన్ ఈ 2 షాప్స్కి వెళ్తాడు. బేసికలీ షాప్ బి వాడు ఒక సైకలాజికల్ ట్రిక్ వాడుతున్నాడు. ఆ సైకలాజికల్ ట్రిక్ ఏంటి, అది మీరు ఎలా వాడుకోవాలి మీ బిజినెస్లో అని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫాలో చేయండి. ఆ బిజినెస్ మ్యాన్ షాప్ ఏకి ఎంటర్ అయితే మ్యాగీ సెక్షన్ పైన మ్యాగీ ప్యాకెట్ 10 రూపీస్ ఓన్లీ అని ఒక పెద్ద బోర్డు రాసి పెట్టుంది. అదే షాప్ బిలో బిజినెస్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత తను నోటీస్ చేసింది ఏంటంటే మ్యాగీ సెక్షన్ పైన 4754 మ్యాగీ ప్యాకెట్స్ వేర్ సోల్డ్ లాస్ట్ వీక్ అని రాసి ఒక పెద్ద బ్యానర్ పెట్టుంది. అది చూసిన చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు అక్కడ మ్యాగీ కొనడం స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని బిజినెస్ సైకాలజీలో సోషల్ ప్రూఫ్ అంటారు. మనం ఎప్పుడన్నా డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారో బ్లైండ్గా మనం కూడా అదే చేస్తాం. అందుకోసం షాప్ బీకి ఎంటర్ అయిన కస్టమర్స్ 4000 మంది మ్యాగీ కొన్నారు కదా, ఇది కరెక్ట్ డెసిషన్ ఏమో అని వాళ్ళు కూడా కొనడం స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా మాల్లోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది స్కెచర్స్ ఆర్ నైకీ కవర్ తీసుకొని వెళ్తున్నారు అనుకోండి. మీకే తెలియకుండా మీరు ఏమనుకుంటారంటే, అరే మేబీ అక్కడ ఏమైనా మంచి ఆఫర్ ఉందేమో, మనం మిస్ చేస్తున్నామేమో, త్వరగా వెళ్ళి చూద్దాం కదా అని మీరు అనుకుంటారు. సో బేసికల్గా నాకు ఇప్పుడు షూ అవసరమా లేదని మీరు ఆలోచించరు. అంతమంది కొంటున్నారంటే అక్కడ ఏదో ఉంది అనుకుని మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇదే స్ట్రాటజీ మీరు ఏ బిజినెస్లో అన్నా ఎలా వాడచ్చు అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. మ్యాగీ అని మీరు కమెంట్ చేయండి, అది నేను మీకు డిఎం చేస్తాను. సీ యూ.